హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలాస్ రెసిపీస్ విత్ అఖిల. సో ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం. అండ్ ఇక్కడైతే మనం చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సింపుల్గా చేసేద్దాం, హోమ్ మేడ్ లాగా. సో ఇక్కడ వచ్చేసి మనం 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అది కొంచెం వేడైనాక మనం ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అనేవి వేసుకుందాం. సో మనకి ఆయిల్ వేడయ్యాక మనం లవంగా, పట్టా ఇంకా ఇలాచీ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. సో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా బ్రౌనిష్ అయ్యాక మనం 1/2 స్పూన్ అనేది పసుపు వేసుకోవాలి అండ్ మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది వేసేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా. సో మీడియం మంట మీద మనం ఒక 5 మినిట్స్ అనేవి ఉంచుకోవాలి, మంచిగా అప్పుడే మంచిగా కుక్ అవుతుంది. సో నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో మంచిగా ఇలా బాయిల్ అయ్యేటప్పుడే మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా వాటర్ అనేవి యాడ్ చేసేసుకున్నాము. అండ్ చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో. అండ్ ఇది మరీ పచ్చగా కాకుండా చాలా థిక్ గ్రేవీ లాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ చికెన్ కర్రీ అంటే మీరు ఇలా ట్రై చేయొచ్చు, ఏం మసాలా లేకుండా, బాగా ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా బాయిల్ అవుతుండగానే మనం 1 టమాటో అనేది యాడ్ చేసుకోవాలి, కట్ చేసుకొని. ఒకటే చాలు టమాటో. సో నెక్స్ట్ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ చికెన్ కర్రీలో కావాల్సింది ఈ సింపుల్ మసాలా అన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 1 స్పూన్ ధనియాలు అండ్ 2 లవంగాలు అండ్ ఒక ఇలాచీ అండ్ కొంచెం దాల్చిన చెక్క అండ్ 5-6 వెల్లుల్లి మంచిగా కచ్చపచ్చగా మనం దంచుకోవాలన్నమాట. మరీ ఎక్కువ పేస్ట్ లాగా కూడా కాకూడదు, చాలా మంచిగా టేస్ట్ వస్తుంది కచ్చపచ్చగా దంచుకుంటే. సో మనకి ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది అనమాట. సో అప్పుడు మనం కొత్తిమీర అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మనం దంచుకున్న మసాలా వేసేసేయాలి అండ్ ఒక 2 మినిట్స్ ఉంచేసి బంద్ చేసేయాలి. సో చూసారా ఫ్రెండ్స్, కుతకు ఉడుకుతుంది చికెన్. వావ్ ఫ్రెండ్స్, చూసారా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ యమ్మీ చికెన్ కర్రీ. చాలా సింపుల్గా ఉంటుంది, హోమ్ మేడ్ అండ్ చాలా ఈజీ రెసిపీ అనమాట. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.